సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి రీసెంట్గా చాలా మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి. అంటే మనకి కల్కి పార్ట్ 2 ఎప్పటి నుంచి మనకి రిలీజ్ చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు సంక్రాంతికి వస్తున్న మూవీ ప్రెజెంట్ థియేటర్స్లో దొల్లగొడుతుంది కదా, అయితే ఈ మూవీ ఎప్పటి నుంచి హెచ్డీ ప్రింట్లో రిలీజ్ చేస్తారు ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి కల్కి పార్ట్ 2 అసలు ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు. రీసెంట్గా డైరెక్టర్ నాగశ్వన్ గారు ఒక ఇంటర్వ్యూలో ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం రెడీగా ఉంది. ఈ మూవీ 2026 లో చూడడానికి అవైలబుల్ గా ఉంటుందని నాగశ్వన్ గారు క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఈ ఇయర్ జూన్ నుంచి స్టార్ట్ చేయబోతున్నట్టు ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు కన్ఫర్మ్ చేశారు. అండ్ సెకండ్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కన్నప్ప మూవీలో చాలా అప్డేట్స్ వచ్చాయి, ఒక్క ప్రభాస్ అన్నకు సంబంధించిన అప్డేట్ తప్ప. అయితే ఫైనల్ గా రెబల్ స్టార్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు February 3rd. అండ్ థర్డ్ అప్డేట్ ఏంటంటే పుష్ప 2 మూవీ 23 ఇయర్స్ నుండి ఒక రికార్డ్ ని బ్రేక్ చేసింది. అదే సింగిల్ థియేటర్ లో హైయెస్ట్ గ్రాస్ ని కలెక్ట్ చేసింది 51 డేస్ లోనే. ఈ మూవీ టోటల్ 51 డేస్ కి 206 షోస్ చేశారు. అయితే ఒక్క థియేటర్ లోనే 1.9 crores వరకు కలెక్ట్ చేసింది. అదే పవన్ కళ్యాణ్ గారి అడ్డ అయినటువంటి సంజయ్ 70mm థియేటర్ లో. ఇప్పటి వరకు ఈ రికార్డు పవన్ కళ్యాణ్ గారి ఖుషి మూవీకి ఉండేది. అయితే 23 ఇయర్స్ తర్వాత ఇప్పటికి బ్రేక్ అయ్యింది. అండ్ ఫోర్త్ అప్డేట్ చూసుకున్నట్లయితే రాజమౌళి గారు ఒక్క పోస్ట్ తోనే సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేసేశారు. అదే చేతిలో పాస్పోర్ట్ ని పట్టుకొని సింహాన్ని జైల్లో వేసిన పోస్ట్ ని పెట్టారు. ఆ ఒక్క పోస్ట్ తోనే సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేసేశారు. అయితే రాజమౌళి గారు పెట్టిన ఈ పోస్ట్ కి మహేష్ అన్న ఒక్కసారి కమెంట్ అయితే నా మాట నేనే వినను అని కామెంట్ కూడా పెట్టారు. ప్రియాంక చోప్రా గారు కూడా ఫైనల్లీ అని కామెంట్ పెట్టి దొరికిపోయారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సంక్రాంతికి వస్తున్న మూవీ ఎప్పటి నుంచి హెచ్డీ ప్రింట్ లో చూడడానికి అవైలబుల్ గా ఉంటుంది అనేది. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యి 13 డేస్ అవుతుంది. ఈ 13 డేస్ లోనే 276 crores వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసింది. అయితే ఈ మూవీ మనకి G5 లో చూడడానికి అవైలబుల్ గా ఉంటది. G5 వాళ్ళతో 1 month అగ్రిమెంట్ రాయించుకున్నారు. అంటే మనకి February 14th ఈ మూవీ స్ట్రీమింగ్ చేయబోతున్నారు G5 లో. అండ్ డాకు మహారాజ్ గేమ్ చేంజర్ మూవీ ఆల్రెడీ హెచ్డీ ప్రింట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇది గైస్ ఫైనల్ గా వీడియో వచ్చేసరికి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, పక్కాగా రిప్లై ఇస్తాను. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.